సో హలో గైస్, అక్కడైతే సడన్గా ఆగిపోయింది అన్నట్టు. సో ఆగిపోయింది కాబట్టి అంతగా మేము తీసుకోవాలన్నట్టు, జస్ట్ లైట్ తీసుకున్నా. సో అక్కడైతే ఆగిపోయింది వీడియో అన్నట్టు. సారీ. ఓకే, ఇప్పుడైతే మనం నిచ్చెన ఎక్కబోతున్నాం. అసలు ఒక్క కీ కూడా దొరకలే గైస్, అసలు పైనకైతే పోతాం. ఓకే, మనం అయితే వచ్చేసినాం పైనకి సక్సెస్ఫుల్గా. ఎక్కడ ఏమైనా ఉందో లేదో చూద్దాం. గాయ్స్ ఇప్పుడు దొరికింది గాయ్స్ క్రోబార్. ఓకే 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 గాయ్స్, ఇప్పుడైతే క్రోబార్ దొరికింది సక్సెస్ఫుల్గా. ఇంత క్రోబార్ దొరకనిది ఇప్పుడు దొరికింది గాయ్స్. ఎక్కడో ఉంది. ఓకే, టూత్ పేస్ట్. ఐ వాంట్ టు టేక్. ఓకే, సో మేమైతే అన్ని ఇక్కడనే పడేద్దాం అన్నట్టు. హెలికాప్టర్కి ఏమన్నా ఇంపార్టెంట్ ఉన్నాయో లేదో. సో ఇంకా అయ్యో క్రాపరేట్ పోయింది. అయ్యో బాలి. ఓకే, మనమైతే ఇంకా కింద ఉంది కదా గాయస్, ఇంకా కింద చాలా ఉన్నాయి. ఇంకా ఏమైనా ఉన్నాయో లేదో. ఇదైతే హ్యాండ్ వీల్, మనకైతే అవసరం లేదు, ఇంకా కిందికి పోవాలి. సో నా కాలు అయితే పుట్టుకోని ఎరిగింది. ఓకే, మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ ఉంది గాయ్స్, సేఫ్ కి దొరికింది గాయ్స్. సో మనకైతే సేఫ్ కి సక్సెస్ఫుల్గా దొరికేసింది. సో మనం అయితే పైకి పోవాలా? కొంపసి ఇక్కడనే ఉందా? పైకి పోవాలి కావచ్చు. పైన ఎక్కడ ఉందా? పైన. ఓకే, పైన కూడా దారి అయితే దొరికేసింది. సేఫ్ కి ఎక్కడ? రూమ్ అయితే ఇక్కడ ఉంది గాయస్. గాయస్ గైస్, ఇక్కడ ఏదో ఉందే కదా గైస్. గైస్ ఒకసారి మీరు కామెంట్లో చెప్పండి, ఆ సేఫ్ కీ రూమ్ ఎక్కడుందో. సేఫ్ కీ రూమ్ ఎక్కడుందో? నేను హెడ్సెట్ పెట్టుకోవచ్చు. కింద ఉంది కదా. సో మా తమ్ముడు అయితే చెప్తుండు కింద ఉందని. సో మనమైతే కిందకు పోదాం. ఇంకా సేఫ్ కి ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు. అయ్యో బాలి, సేఫ్ కి ఎటు ఉందిరో? గీ రూమ్లో. ఓకే, నాకైతే అర్థమైంది. కట్టింగ్ ప్లేయర్ దేనికి? ఓకే దానికి. ఓకే ఓకే నాకు అర్థమైంది గైస్. నాకు అర్థం దీనికి అసలు కట్టింగ్ ప్లేయర్ ఏడుంది మరి వైరు? ఓకే వైర్ అయితే ఓకే పైన ఉంది గైస్. పైన 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 ఉంది. పైన పైన ఇది సార్ మన బ్రాండ్. సో మన బ్రాండ్ ఏంటిదో అయిపోయింది. నీ బతికైపోయింది. చెక్కయ్యా నేను. సో మేమైతే పైకి పోదాము. ఒక్క వెప్పన్కి కూడా దొరకలే అసలు నాకైతే ఘోరంగా. సో ఓకే ఓకే, అదర్ సైడ్ ఏమో లాక్ ఉంది. పీప్ ఇక్కడ ఉంది గాయస్. బోట్కి మనకు అవసరం లేదు. ఈ 2 పేజెస్ లేదు. అయ్యో గాయస్, వెప్పన్కి అసలు ఒక్కడు కూడా దొరుకుతలే. అయ్యో ఓకే గాయస్, మనమైతే సో మనమైతే ఆ పిక్చర్స్ అన్నీ తీసుకోదాం. సో మనం ఒక్కొక్కటి తీసుకోదాం పిక్చర్. and water is called a balanced diet.
అయ్యో సారీ ఇక్కడికి. No single food contains all సో మధ్యలో అయితే పెట్టేసినాం. ఇంకోటి ఇంకా 2 ఉన్నాయి. necessary amounts. If we should eat a variety of foods every day. సో సో ఓకే లాస్ట్ ఒకటే పిక్చర్ ఉంది. As no single food contains all the nutrients in. అది తలకాయ అన్నట్టు తలకాయకి పెట్టాలి. సో లాస్ట్ 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 ఒకటే ఉంది. We should eat a variety of foods. ఓకే దొరికేస్తుంది. Millets such as లాస్ట్ ఒకటైతే అయిపోతుంది పని. bajra are known as superfoods because ఓకే ఇక్కడైతే ఓపెన్ అయిన డోరు ఏమైనా ఉన్నాయో లేదో చూద్దాం. bajra is IPL గాయస్ వెప్పన్కి ఇక్కడ ఉంది గాయస్. వెప్పన్కి అప్పా వెప్పన్కి కోసం ఇంత దూరం వచ్చిన గాయస్ ఎందుకు అసలు ఇది జరుగుతుంది? bajra are known as superfoods because they are rich in fiber, vitamins and minerals, including millets in our meal mix. సో మనకైతే సక్సెస్ఫుల్గా వెప్పన్కి అయితే దొరికేసింది. అయ్యో అయ్యో అయ్యో. And nutrients. సో వెప్పన్కి అయితే తీసుకుందాం. అప్పా గంతగానే కష్టపడ్డా గాయస్. సో గాయస్ నేనైతే కష్టపడ్డా వెప్పన్కి ఎక్కడుందబ్బా అంటే ఇప్పుడు దొరికింది. తీసుకొని ఇప్పుడు షార్ట్ గన్ తీసుకోవాలి, దుమ్ము లేపాలి. ఇప్పుడు మనమైతే పైన కోదాం గాయస్. అయ్యో అయ్యో ఈ స్టేట్స్ ఎక్కడ ఉన్నారో ఇవి. సో పైన అయితే సో గాయస్ అయితే నాకు ఒక డౌటు, ఇంతవరకు ఇక్కడనే చూడలే. పీప్ గాయస్ పెట్రోల్ ఇక్కడ ఉంది గాయస్, ఫ్యూయల్. ఒక కటింగ్ ప్లేయర్ అయితే అక్కడనే ఉంది. కటింగ్ ప్లేయర్ క్రోబార్ కూడా ఇక్కడనే ఉంది. క్రోబార్ సారీ కింద ఉంది. కటింగ్ ప్లేయర్ అయితే ఉంది. కొక్కో సో కటింగ్ ప్లేయర్ అయితే తీసుకొని దాన్ని కట్ చేద్దాం టకటక. ఎక్కడుంది? సో కటింగ్ ప్లేయర్ ఎక్కడుందో సో గైస్ ఓకే కటింగ్ ప్లేయర్ ఇక్కడనే ఉంది. పటపటా 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 చేద్దాం కటింగ్ ప్లేయర్. అరే కింద పడుతున్నాం గాయస్. గంట సేపు రికార్డ్ చేద్దని చెప్పినా గేమర్ ఏమన్నా గేమర్ కూడా గంట సేపు రికార్డింగ్ చేయరు. వ్యూస్ రావు నీ ఇష్టం. సో గైస్ నేనైతే ఎవర్రది? ఏయ్ ఎవర్రా మీది? ఏ ఊరి? ఓ గాయస్ గిది నాకు కావాల్సింది. ఓకే మాకైతే హ్యాండిల్ డోర్ అయితే దొరికేసింది. సో ఇప్పుడు షార్ట్ గన్ తీసుకోవాలి. షార్ట్ గన్ సో ఇక్కడైతే బుల్లెట్ లోడ్ చేసుకుందాం. ఇప్పుడు రన్నర్స్ తీసుకుందాం. ఎవరు నేను చూస్తా.
అది లెక్క దుమ్మ షాట్ అర్రే. అది లెక్క అది అయిపోయింది. అయ్యో టచ్ లేదు. ఓకే గ్లాస్ ఫ్యూజ్ అయితే అక్కడనే ఉందన్నట్టు. సో గ్లాస్ ఫ్యూజ్ అయితే కింద పోయి వెతకాలి. సో గ్లాస్ ఫ్యూజ్ ఇక్కడ వాడేసిన గాయస్. ఎక్కడుందిరో ఈ గ్లాస్ ఫ్యూజు? అయ్యో గాయస్ గ్లాస్ ఫ్యూజ్ ఎక్కడ ఉంది? ఓ సాయిరామ్ గ్లాస్ ఫ్యూజ్. గాయస్ గ్లాస్ ఫ్యూజ్ అయితే మిస్ అయింది టక్కన. సో సాంగ్ అయితే ఘోరంగా ఉంది గాయస్. సాంగ్ అయితే మామూలుగా లేదు. సో సాంగ్ అయిపోయింది, దాని కథ అయిపోయింది, దాని లెక్క అయిపోయింది. సో మన లెక్క కూడా అయిపోయింది. సో గ్యాస్ salary, oh my cheeks be salary, oh my cheeks be salary. Zip 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 salary. Tip for the garden, zip zip salary, zip zip salary, zip 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 be salary, zip zip salary, happy dollar. Magic, magic, lot of magic. People play, magic, oh magic. అయ్యో. సో గైస్ మన దగ్గర అయితే బాంబ్ అయితే ఉంది కదా. సో బాంబ్ అయితే ఇక్కడ వేద్దాం, బాంబ్ మీదకైతే వేద్దాం. ఓ వా. సో మనమైతే గ్లాస్ ఫ్యూజ్ అయితే దొరకలే. సో మనమైతే డోర్ ఎస్కేప్ నుంచి రాయిద్దాం గైస్. ఇది గ్లాస్ ఫ్యూజ్ దొరకలే కదా. సో ఘోరం కష్టం ఉంది. సో ఇక్కడైతే ఘోరంగా ఏర్పడుతున్నాయి. క్రాబర్ అయితే ఉంది. నెక్స్ట్ ఏదో కీ ఉంది గైస్, padlock key, door handle. వా. సో గైస్ క్రాబర్ అయితే తీసుకొని డోర్ ఎస్కేప్ అయితే వేద్దాం. అసలు ఘోరం కష్టం ఉంది గైస్, హార్డ్ లెవెల్ వచ్చింది ఈసారికి. అప్పుడు లాస్ట్ టైం అయితే ఈజీ ఉంది గైస్. సో క్రాబర్ అయితే తీసుకుందాం.
పూరి జగన్నాథుడు చేపల్ని ఎందుకు తిన్నాడో మీకు తెలుసా? పూరి నగరంలో కోర్మ అనే ముసలావిడ ఉండేది. ఒక రోజు ఆమె జగన్నాథుడిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు గర్భగుడిలో స్వామివారికి సమర్పించిన ప్రసాదాన్ని గమనించింది. అందులో ఎక్కువగా తీపి పదార్థాలు మాత్రమే ఉన్నాయి. కారంగా ఉండే పదార్థాలు ఎక్కడా కనిపించలేదు. కోర్మ ఒక మత్స్యకారి కావడంతో రోజు చేపలు తినేది. నేను తినే కారంగా ఉండే చేపలు జగన్నాథుడికి తప్పకుండా నచ్చుతాయి అని భావించి భక్తితో ఒక చేపను అరిటాకులో చుట్టి జగన్నాథ్ సో ప్యాడ్లకి అయితే ఎక్కడుందో గైస్ ఒకసారి చెప్పండి. అసలు నాకైతే అన్నీ దొరికినాయి కానీ ఇది ప్యాడ్లకి ఒక్కటి దొరకలే. ప్యాడ్లకి అయితే కానీ విచిత్రంగా ఆ అరిటాకు కింద పడగానే చేపకి బదులుగా పనసపండు కనిపించింది. పూర్ణ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కాపలాదారులు క్షమాపణ చెప్పి ఆ భోగాన్ని జగన్నాథుడికి సమర్పించాడు. జగన్నాథుడు తన మీద చూపించిన ప్రేమకు పూర్ణ ఎంతో సంతోషించి ఆ రోజు నుండి పూర్తిగా శాకాహారిగా మారి ప్రతిరోజు జగన్నాథుడికి పనస పండ్లను ప్రసాదంగా పెట్టేది. ఈ విధంగా పూరి జగన్నాథుడు మహిమతో భక్తురాలి మనసు గెలుచుకున్నాడు. ఫ్రెండ్స్, జై జగన్నాథుని కామెంట్ చేయండి. బండి BBN बोलो so dear guys, subscribe, like, share, comment, open the door yet anta. Hello guys, my new please do channel my Sakapara. Sakapara. Compare this boy. So guys, కాదు ప్యాడ్లకి దొరకలే. సో గైస్ అయితే ప్యాడ్లకి ఎక్కడుందో ఒకసారి కామెంట్లో చెప్పండి. ప్యాడ్లకి అయితే దొరుకుతలే. గంట సేపు అరే ప్యాడ్లకి ఎక్కడుందిరా? అరే కనిపిస్తున్న వ్యక్తి రోడ్డు మీద వెళ్తుండగా రోడ్డు పక్కన పాడుపడిపోయిన ఒక ఆంజనేయ స్వామి గుడి చూసి నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అవసరమైన సామాన్లు అక్కడ పట్టుకుని రమ్మంటారు. వాళ్ళందరూ ఎంతో భక్తితో కష్టంగా ఉన్న పని ఇష్టంగా చేసుకుంటారు. చివరికి వాళ్ళందరూ సో గైస్ ఒకసారి చెప్పండి కామెంట్లో. అసలు ప్యాడ్లకి అయితే దొరుకుతలే మొత్తంకి. అలాగే కామెంట్స్ లో చేద్దాం. అసలు డోర్ ఎస్కేప్ కావాలన్నా కూడా దొరుకుతలే గైస్. అరే ఓ ఎక్కడుంది? నేనైతే ఘోరంగా మర్చిపోయినా గైస్. సో గ్లాస్ ఫ్యూజ్ అయితే దొరికేసింది. మమ్మీ ఒక 5 minutes అవి నాకైతే అన్నీ దొరికేసినాయి హెలికాప్టర్ ఎస్కేప్కి. సో గైస్ అన్న అయితే దొరికేసినాయి నాకైతే. ఇక్కడైతే కింద అయితే అన్నీ ఉన్నాయి. ఓ పీ పీ పీ. సో గాయస్ ఒక్కసారి వెనకకి తిరిగి చూద్దాం హెలికాప్టర్ ఎక్కడుందో. సో ఇక్కడ టేప్ పెట్టాలన్నట్టు. సో ఇక్కడైతే ఫ్యూయల్ పోయాలన్నట్టు. ఫ్యూయల్ 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 ఫ్యూయల్
సో గాయస్ హెలికాప్టర్ అన్నీ ఉన్నాయి ఇక్కడనే. సో డస్ట్ టేప్ అయితే దగ్గర ఉంది. సో దగ్గరకైతే వచ్చేసినాం. అయ్యో సారీ గిట్టు. సో గాయస్ అయితే వచ్చేసినాం. సో టేప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక ఫ్యూయల్ పోతే సో దగ్గరికి అయితే వచ్చేసినాం మనమైతే. సో నెక్స్ట్ అయితే ఫ్యూయల్ పోయాలి. ఫ్యూయల్ అక్కడ కిచెన్ రూమ్లో ఉంది. సో హెలికాప్టర్కి అయితే ఇక్కడనే ఉంది నా ఫ్యూయల్. అయ్యో ఇక్కడ సారీ. మాధవుడు తన తినడం కోసం దాచుకున్న కిచిడిని ఆ సాధువుకి పెట్టాడు. సాధువు ఎంతో ప్రేమతో ఆ కిచిడి తిని నవ్వుతూ, మాధవ నువ్వు పెట్టిన ఈ భోజనం నాకు సమర్పించే మహాభోగం కంటే చాలా బాగుంది అని చెప్పి ఆ సాధువు. సో గైస్ మనమైతే దగ్గరకైతే వచ్చేసినాం. మహాభోగం తయారయ్యింది. పూజారి ఆ భోగాన్ని జగన్నాథుడికి సమర్పించడానికి వెళ్ళగా జగన్నాథుడి విగ్రహానికి కిచిడి తాలూకా ఎంగిలి అంటుకుని ఉంది. అది చూసి ఆ ఆలయంలో ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రోజు అందరికీ తెలిసింది భగవంతుడు మీరు బంగారు వెండి పాత్రలో పెట్టారో లేదో అని చూడరు. సో ఫ్యూయల్ అయితే పోతున్నా. నిండుతుంది అయిపోయింది. ఫ్యూయల్ అయితే పోసేసినాం. హెలికాప్టర్కి ఎక్కుతున్నాం. అది పైనకి ఎక్కడం కష్టం అందుకని. సో దగ్గరికి వచ్చేస్తున్నాం. సో దీనికి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో అయితే లాస్ట్ వీడియోలో అయితే జస్ట్ హెలికాప్టర్ లెక్కేషన్ కానీ ఈసారి అయితే హెలికాప్టర్ ఎస్కేప్ కాబోతున్నాం రోయ్. దొరికేసింది వచ్చేసినాం. సో లాంగ్ బాయ్ బాయ్ గ్రాండ్ పా. ఓకే కీ అయితే పెట్టేసినాం. ఓకే ఎక్కేస్తున్నాం. సక్సెస్ఫుల్గా దొరికేసింది. సో సబ్స్క్రైబ్ చేయండి దీనికి. సో మనమైతే హెలికాప్టర్గా చేసేసినాం. సో ఎగురుతుంది అయిపోయింది. కంట్రోల్ కూడా అవుతుంది. సో ది ఎండ్. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కామెంట్ కూడా కామెంట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.